ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా జ్యేష్ఠమాస అమావాస్య సందర్భంగా ఆ మహాదేవుడి యొక్క ఆశీస్సులు, కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవుడికి ఉంటుంది కనుక అందరికీ విద్యార్థులకు మంచి విద్య, ఉద్యోగస్తులకు ఉద్యోగము, వ్యాపారస్తులకు జనాకర్షణ, సంపూర్ణమైన వారు ఎవరైతే ఏ వృత్తులు అయితే చేస్తుంటారో అన్ని వృత్తులలో విజయం సాధించాలని కోరుకుంటూ మనసారా కాళభైరవ స్వామి వారిని కోరుకుంటూ ఆశీర్వచనం. 16/6/2025 నుండి 30/6/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో శుక్ర భగవానుడు సంచార స్థితి, మిథున రాశిలో త్రిగ్రహ కూటమి సంచార స్థితి, రవి బుధులు కలిసి ఉండడం వల్ల బుధాదిత్య రాజయోగము, రవి గురువులు కలిసి ఉండడం వల్ల విపరీతమైనటువంటి ఐశ్వర్య యోగము. సింహరాశిలో కుజ భగవానుడు కేతు భగవానుడు, కుంభరాశిలో రాహు భగవానుడు, మీనరాశిలో శని భగవానుడు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి జ్యేష్ఠమాస బహుళాష్టమి అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వల్ల రెండో స్థానంలో ఉండబడిన కుజుడు కుజదోషము, అష్టమంలో ఉన్న రాహుదోషం ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, పుష్యమీ నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాశాధిపతి చంద్రభగవానుడు. వీరికి 2వ స్థానంలో కుజుడు, 2వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల కుజదోష ప్రభావం కారణం వల్ల దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. ఉండబడిన వాటితో సర్దుకపోగలిగినట్లయితే మనశ్శాంతి, ఆనందము, స్థిరచరాస్తులు మీ సొంతం కాబోతాయి. లేకపోతే అప్పు చేసి పప్పుకూడు తిని రాబోయే కాలంలో ఇబ్బందికి గురి కావద్దు అనేది జ్యోతిర్విజ్ఞానం చెప్తుంది. అదే కాక అష్టమంలో రాహు ఉండడం వలన అలాగా అటు అష్టమి తిథి ఎందున ఇటు అమావాస్య తిథి ఎందున నారికేల కాళభైరవ స్వామి యొక్క దీపాన్ని పెట్టి దాన్ని ప్రవహించే నీటిలో కానీ దానం కానీ చేయడం వలన నరదృష్టి, శత్రు ప్రభావాలు, అంతర్గతమైనటువంటి వ్యాధి దోష నివారణలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి. భాగ్యస్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వలన భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఒకరినొకరు గౌరవించుకోవడం, బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం వలన అన్యోన్య గృహస్థాశ్రమ జీవితంలో మీ ఆనందానికి అవధులు లేవు అని చెప్పి కూడా గమనించాలి. అలాగే రాజ్యస్థానంలో శుక్ర భగవానుడు ఉండడం వలన ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము. ప్రమోషన్సు, సన్మానము, తీర్థయాత్రలు, ఆధ్యాత్మిక చింతన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం, విశేషంగా మీ యొక్క జీవితాన్ని సువర్ణమయం చేసుకోబోయేటువంటి ఇది శుభ తరుణం అని చెప్పి కూడా గమనించాలి. కాకపోతే వ్యయంలో ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు కలిసి ఉండడం వలన, బుధుడు నక్షత్రకారకుడు కూడా అవ్వడం వలన ప్రభుత్వ ఉద్యోగస్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. నోరు జారడం, ఫోన్ ఉంది కదా అని చెప్పి అసభ్యకరమైన పోస్టులు పెట్టడం అలాంటివి దయచేసి చేయొద్దు. అక్కడే దేవగురు బృహస్పతి కూడా ఉండడం వలన, త్రిగ్రహ సంచార స్థితి వ్యయంలో ఉండడం వలన అనవసరమైన ఖర్చులు, పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లు, అలాగనే అనారోగ్యము, అనవసరమైన ఖర్చులు పొంచి ఉంటున్నాయి. తస్మాత్ జాగ్రత్త. నీటి వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు ఆచరింపజేసేటువంటి వారు, అలాగా స్వయం వృత్తులు, సేవారంగల వారందరూ కూడా యంత్రాలతో, ఆయుధాలతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి
జ్యోతిర్విజ్ఞానం సూచిస్తుంది.